వాళ్ళిద్దరిది ఒకే మాట ఒకే బాట, అందుకే ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటున్నారు. ఆయనలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా, ఎందుకంటే పొత్తులు పెట్టుకోవడం ఒక ఎత్తు, గెలవడం ఒక ఎత్తు, గెలిచిన తర్వాత అదే సమయస్ఫూర్తితో ఇద్దరు కలిసి ఒకే మాట మీద ఒకే బాటలో నడవడం ఒక ఎత్తు. ఈ రెండు పనులు వీళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా వీళ్ళ బంధం కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే కాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పడిన బలమైన పునాది వీళ్ళ బంధం అనేది చెప్పుకునేలా ఉంది అనేది, అందుకే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నారు. దేశం మొత్తం ఇటే చూస్తోందట సోషల్ మీడియాలో. ప్రధానంగా అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్లుగా బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సిద్ధమయ్యారు అనేది ఇక్కడ. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఒకే విధమైన ఆలోచన ధోరణితో నడుచుకుంటున్నారట. ఉత్తరాంధ్ర మన్యం ప్రాంత గిరిజన రైతులు పండించే అరకు కాఫీ ఒకప్పుడు సరైన గుర్తింపు లేని ఉత్పత్తిగా మిగిలిపోయింది. కానీ అరకు కాఫీ విశిష్టతను గతంలోనే గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఏపీకి వచ్చే విదేశీ ప్రతినిధులకు అలాగే ప్రముఖులకు అరకు కాఫీని బహుమతిగా ఇస్తూ ఆయనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా అయితే నిలిచారు. ఇప్పుడు సరిగ్గా అదే బాటలో పవన్ కళ్యాణ్ గారు కూడా నడుస్తున్నారు. 2 రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్ తనతో పాటు ప్రత్యేకంగా అరకు కాఫీ పొడి ప్యాకెట్లు తీసుకెళ్లారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు కలిసినప్పుడు వారిని సత్కరించి అరకు కాఫీని గిఫ్ట్గా అందించారట. పవన్ చేతులు అరకు కాఫీని చూడగానే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా ఆశ్చర్యపడ్డారట, ఆనందపడ్డారట. గతంలో చంద్రబాబు చేసిన బ్రాండింగ్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంతే స్థాయిలో ముందుకు తీసుకెళ్లడం అనేది వీరిద్దరి మధ్య ఉన్న ఆలోచన విధానాలకు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న సమన్వయానికి అద్దం పడుతోంది అనేది కూడా కేంద్ర మంత్రులు చర్చించుకుంటున్నారట. ఏది ఏమైనా ఇద్దరు అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు, ఒక బ్రాండింగ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే నేపథ్యంలో వీళ్ళ మధ్య ఉన్న సమన్వయం ఏంటి అని చాటి చెప్పే ప్రయత్నం కూడా జరుగుతోంది అనేది సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న వార్త.